సాయిదమ్మా మంచిగా ఉన్నావా అంటున్నా. ఎంతమంది పిల్లలు? పెద్ద పేరు పద్మ, చిన్న పేరు ధనలక్ష్మి. గుర్తుపట్టినవానే? గుర్తుపట్టినవా? సాయిదమ్మా నీతో ఎవరు మాట్లాడుతున్నా నీకు తెలుస్తుందా? పద్మ అంటే నా పెద్ద బిడ్డ. నేనే మరి నేనే మాట్లాడుతున్నా. నీ పెద్ద బిడ్డ నేను చూడనీకి వచ్చింది. నేనే అమ్మా, నేనే వచ్చింది. నీ పెద్ద బిడ్డ నీ చిన్న బిడ్డ వచ్చింది. నీ తమ్ముడే? తమ్ముడేనా? నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా. 6 సంవత్సరాల క్రితమే తల్లి చనిపోయిందనుకొని దినాలు, ఫోటోకి దండలు. చనిపోయిన తర్వాత చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసుకుని ఈమె చచ్చిపోయింది, అమ్మ రాయి మీద పడి యాక్సిడెంట్ అయి చచ్చిపోయింది అని చెప్పి చనిపోయిందని పోలీస్ స్టేషన్ కు మీరు పోతా ఆయన చెప్పిండు. అది ఎన్నేళ్ల కింద? కార్యక్రమాలు ఏమైనా చేసుకున్నారా? దినాలు చేసేది అలా చేసుకొని మా బాబాయ్ వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు అందరు గుండు చేయించుకొని అవి గుట్టకి వెళ్ళి నిద్ర చేసి అన్ని చేసేసాం. అయ్యయ్యో. మరి మళ్ళీ అమ్మ బ్రతుకుందని మీకు ఎప్పుడు తెలిసింది? నాకు మొన్న వీడియో ఫోన్ వచ్చిందండి. ఒక ఇద్దరు తల్లిదండ్రులు కలిసి 10 మంది పిల్లలకు అన్నం పెట్టేటోళ్ళన్న, కానీ అదే ఇప్పుడు ఒక 10 మంది పిల్లలు కలిసి ఒక ఇద్దరి తల్లిదండ్రులకు అన్నం పెట్టలేకపోతున్నారన్న. తినేనా మధ్యలో సాయిదమ్మ. నా వీడియోలను మీ వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకున్న వాళ్ళందరికీ నీ పాదాభివందనాలు. ఎందుకో చెప్తా. ఇట్లా కూర్చో అమ్మా సాయిదమ్మ. అది 2018-19 సమయం. మనసు బాలేనప్పుడు అనాథాశ్రమాలకు వృద్ధాశ్రమాలకు వెళ్ళి సేవ చేసుకునేవాడిని. నేను వృద్ధాశ్రమాలకు అట్లా వెళ్తున్న సమయంలో వీళ్ళిద్దరైనా నాకు చాలా ఇష్టం. ఇక అన్న ఇప్పుడు నేను ఒక పర్సన్ కలుస్తా, ఆమెకు నాకు ఎలాంటి సంబంధం లేదు, కానీ ఎంత మంచిగా రిసీవ్ చేసుకుంటా చూడండి అన్న. నేను ఏమైతే నీకు కొడుకు 6 సంవత్సరాలు గడిచినా అప్పుడు పెట్టిన వీడియోస్ ఇప్పుడు వైరల్ అవ్వడం వల్ల చనిపోయిందనుకున్న తన తల్లిని నా వీడియోలో చూసి ఇంకా బ్రతుకుందా అని నా ఆఫీస్ వరకు వచ్చారు ఆ ఇద్దరు బిడ్డలు. మీరు ఆ తల్లిని వదిలేయడానికి కారణమే? ఆ రోజు మస్తు తిట్టిన, కోపం వచ్చి చాలా తిట్టానండి. నువ్వు ఇట్లా అడుక్కుంటుంటే నా పిల్లగాని అడుక్కోవాల్సిన తాగడానికి డబ్బుల కోసం. తాగిందని మాట్లాడకురమ్మా. అమ్మ తప్పిపోయిందని చెప్పి మాట్లాడాలి గాని తాగి రోడ్డు మీద పడిపోయింది నా పిల్లల్ని ఒప్ప చెప్పినాను ఇది అది అని మాట్లాడకండి. ప్రపంచంలో ప్రతి మొగడు తాగుతుంటే ప్రతి ఆడిది తాగుతుంది. ఇవాళ రేపు తాగుపోతాని ముద్ర ఇస్తారు. ఫైనల్ గా ఆశ్రమానికి వెళ్ళాం. దురదృష్టం ఏంటంటే ఆ తల్లి మతి స్థిమితం సరిగ్గా లేదు. చేయి పట్టుకున్నది నీ పెద్ద బిడ్డ తల్లి కాదన్నా. ఎవరైనా నా పిల్లలే అంటుంది. ఆమెకు మీద ఉన్న ప్రేమ చూడు, పేర్లు మర్చిపోలేదు, ఏం మర్చిపోయినా కూడా. కార్తీక్ నా కొడుకు. ఇగో నీ మన్మడు, నీ పెద్ద కూతురు కొడుకు. అమ్మమ్మ అని నోటి నుండి పలికిన ఆ అమ్మమ్మ తన మనవడిని గుర్తుపట్టలేకపోతుంది. ఇంత దురదృష్టం. ఇంటికి వస్తారంటే తీసుకెళ్తాం మరి మా ఇంటికి. వాళ్ళ ఇంటికి మిమ్మల్ని తీసుకోవద్దు. జీవితంలో కన్న తల్లి మనం లేనప్పుడు నీ రూపే లేదు, నువ్వే లేదు, నీ పిల్లలు లేరు. రేపు నువ్వు కూడా తల్లివే అవుతావు. 5 ఏళ్ల తర్వాత మీరు వచ్చి మా తల్లి కావాలని అడుగుతున్నారు. ఇప్పుడు పోయి ఇప్పుడు తాగదామే, ఇప్పుడు తినదా? ఎన్ని సంవత్సరాల తర్వాత తల్లి కనిపిస్తే మరి ఆ తల్లిని ఇంటికి తీసుకెళ్లి చివరి క్షణాల్లో సేవ చేసుకుంటున్నారా లేదా? చూడండి, లాస్ట్ వరకు వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. మీరు చెప్పిందంతా వేరు, జరిగిందంతా ఆమె చెప్పింది మాకు వేరు. ఆమె ఏమన్నది, నా ఇల్లు గుంజేసుకొని రోడ్డు మీద పడేసి అని చెప్పేసి అన్నది. అసలు మేము ఆమె వచ్చేసినప్పుడు ఉందండి. తల్లి మంచిదైనా చెడ్డదైనా తాగోతైనా లంచతనం చేసి వచ్చినా గానీ తల్లి తల్లే. నేను ఆమె దేవతనే. నాకు
చేస్తున్నారు. రేపు నీ భవిష్యత్తు ఏమైతుందో, నీ తప్పు ఉంటే నీ మనస్సాక్షికి తెలుసు, ఆమె తప్పు ఉంటే భగవంతునికి తెలుసు. మా కడుపులో బాధ ఏందంటే మీరు వదిలేయకుండా మీలాంటి వాళ్ళకి ఇది ఒక మెసేజ్ పోవాలని అంతే. ఏ తల్లినైనా రోడ్డు మీద వదిలేయొద్దు. ఆ తల్లిని వదిలేయాలంటే మీరు చావద్దు. మనసును అడుగయ్యా అమ్మెందుకు బరువయ్యా. తమ్ముడు ఉన్నాడు కదా, ఆయన ఆధ్వర్యంలోనే మీకు పంపిస్తాం. ఎందుకంటే ఆయన చేసే పని ఏం చిన్న చిత్క పని కాదు. ఎంతో మందిని మంచి ప్రతి దాంట్లో మంచి చేసుకుంటూనే వస్తున్నాడు. ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తున్నాడు, మీడియా పరంగా సపోర్ట్ చేస్తుండే, ఎంతో మందికి చేయూతనిస్తూనే ఉన్నాడు. చాలా మందికి మీరు సేవ చేసిండ్రు, చాలా మందికి హెల్ప్ చేసిండ్రు. చివరి క్షణాల్లో తల్లికి సేవ చేసుకునే అదృష్టం ఈ బిడ్డలకు ఉందనుకున్నాను. అదే ఉద్దేశంతో ఆ రోజు సమయాన్ని కేటాయించి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను. ఇన్ని చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ బయట కన్విన్స్ చేయాలా, అంటే మీ తల్లిని నువ్వు చూసుకోమని చెప్పి బిడ్డలకు కన్విన్స్ చేయాలా అనిపించింది. ఏ నోమునో చిందో, ఏ పూజ చేసిందో. నవ్వు సైదమ్మ ఒకసారి, మంచిగా నవ్వాలి, మంచిగా. ఓ మామూలు అందంగా లేవు. లేవు నాయన, లేవాడ. వీళ్ళు వాళ్ళ డాటర్స్ కూడా వస్తున్నారంటమ్మా. మరి ఒకసారి మీరు అక్కడ ఉండుంటే వీళ్ళని తీసుకొని అక్కడ రమ్మంటారమ్మా? సరే అమ్మ, నేను మాట్లాడతా వీళ్ళతోటి. పరిస్థితి అయితే బాగాలేదంట. ఆమెది మోషన్ టాయిలెట్ అక్కడనే చేసుకుంటుందంట. మన జీవితంలో మనకి ఈ జన్మను ప్రసాదించినటువంటి, మనం దేవుడు అంటాం కానీ తల్లి వాస్తవానికి ఆ తల్లి దేవుని రూపంలో ఉంది. ఆ తల్లికి చివరి సమయంలో, అంటే ఇక ఈ చివరి క్షణం మనం వాళ్ళకి సేవ చేసుకునే అంత అదృష్టం మనకి ఏం చేసినా దొరకదు. ఇట్లాంటి మాలలు వందేసినా దొరకదు, లేకపోతే ఈ నుంచి తిరుపతి నడుచుకుంటూ పోయినా దొరకదు. మీ పేరేం పేరమ్మా? ధనలక్ష్మి. ధనలక్ష్మి. మీరమ్మా? పద్మ. వెళ్దాం ఆడికి, మనం అక్కడికి వెళ్ళి మీ అమ్మని చూద్దాం. ఈయనే ఉంటుండే కదా ముందు. ఎవరు? సైదమ్మ ఈయనే ఉండే కదా. అంతా కడిగినాము, అక్కడే కూర్చోబెట్టినాము. అంతా ఇప్పుడే ఇంట్లో దూరం మీరు వచ్చి చాలా అవుతుంది. చాయ్ వచ్చింది ఉందా? ఉంది చూడు. సైదమ్మా మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నావా అంటున్నా. ఇట్నే ఉన్నాయి. నీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు. ఏం పేరు పిల్లల పేరు? పెద్దమ్మ పేరు పద్మ, చిన్నమ్మ పేరు ధనలక్ష్మి. మంచిగా ఉన్నారా మరి పిల్లలు? చదువుకుంటుండ్రు. చదువుకుంటున్నారు. చదివిండ్రు. గుర్తుపట్టినవానే? గుర్తుపట్టినవా? ఎందుకే నువ్వు ఇట్లా అయినావు? ఎందుకు వచ్చేసినావు నువ్వు? అసలు తీసుకొచ్చాను. ఎవరైనా వాళ్ళు తీసుకొచ్చారు కాదు. నువ్వు మేము నిన్ను కొట్టామా? కొట్టలేదు కదా. నేను అంతగా గమనించలేదు. పిల్లలు నేనే అమ్మా, నేనే పద్మ, నేనేనా? నేనే అమ్మని, నీ బిడ్డనే. అమ్మ మేమే. నువ్వు అట్లా చెప్పొచ్చా? మేము కొట్టినాం కాదు సైదమ్మ. మా అమ్మ పేరు బసమ్మ. మీ అమ్మ పేరు బసమ్మ, నేను పద్మని మాట్లాడుతున్నా, నీ బిడ్డని. అయ్యో నేను కాదన్నా. నేనుకమ్మా అని అంటే కాదే. నువ్వు మా గురించి ఏం చెప్పినావు? కాదు నేనేం చెప్పా? నువ్వేం చెప్పినావు మా గురించి? మేము కొట్టినమా నిన్ను? నీకు మైండ్ సరిగా ఉండదు అన్న విషయం అందరికి తెలియదు కదా. అందరు ఏమనుకుంటారు? మేము నిజంగానే కొట్టేలా కొట్టినామని అనుకుంటారు కదా. నువ్వు అట్లా చెప్తే నువ్వు చెప్పడం తప్పు కదా. అట్లా తప్పు. మనం ఏదో మనం బిరుగా పట్టుకోబోద్ది పోనీ. కాదే, నువ్వు అట్లా చెప్పడం తప్పు కదా. నిన్నేమన్నాం? నిన్ను మంచి చూసుకోలేదా మేము? తప్పుగా చిన్నమ్మ నాకు కలిసింది, నాకు తెలిసింది బాగా. ఇక నువ్వు ఆ పాట పాడరా నడుముయా అంటే కడుక్కుని నడుముయా మళ్ళా. తప్ప కాదా నువ్వు చెప్పింది? అంటే మరి ఎవరు మాట్లాడుతున్నావు? నీకు తెలుస్తుందా? నువ్వే మాట్లాడుతున్నావు. నువ్వంటే ఎవరు? నేనా? నేనెవరు?
నువ్వు నా పేరు చదవచ్చినమ్మా, నువ్వేమన్నా బాధపడకు, అది చూసినా ఇమ్మడా అలా చూసినా నేను పేరు కానీ నాకు చదవదు. అంటే నా పేరేమో సాయిరమ్మ, మరి నీ పేరేందో? నేను పద్మని మాట్లాడుతున్నా. పద్మ అంటే నా పెద్ద బిడ్డ. నేనే మాట్లాడుతున్నా. నీ పెద్ద బిడ్డ నేను చూడనీకి వచ్చింది. నేనే వచ్చింది. నీ పెద్ద బిడ్డ నీ చిన్న బిడ్డ వచ్చింది. మామయ్య మాట్లాడతాడు. బట్ మామయ్య ఇంకా మామయ్య మాట్లాడతాడు. మీ దగ్గర ఉన్నప్పుడు మంచిగా మంచిగానే ఉంటుండే, అర్థం చేసుకుని ఉంటుండే, మంచిగానే ఉంటుండే. వచ్చినాక మైండ్ పోయింది జర. ఇక అమ్మతో మాట్లాడు. అమ్మ గుర్తుపడతలేదు. మీ తమ్ముడు. హలో మామయ్య. హలో బాగున్నానే. ఇక్కడనే ఉన్నా, పిల్లల దగ్గర. పిల్లల కాడనే ఉన్నా. మరి ఆమెకేం తెలుస్తలేదు. మరి నాకు తెలియదు ఇక్కడ అట్లా. అడుగు ఆయన సంసారం ఆడు, ఆయన ఇల్లు ఆడు, నేను ఆయన పోయిండు, నేను ఒకదాన్ని. నువ్వు ఎవరో కూడా తెలుస్తలేదు మాట్లాడుతుంటే. మీ అక్కకి అత్తగారు చెరుకు పెళ్లి ఇవన్నీ గుర్తున్నాయి కానీ మీకు మాత్రం గుర్తులేదు. మీ భర్త పేరు ఏం పేరమ్మా? నీ భర్త పేరు ఏం పేరు? మా భర్త పేరా వెంకటేష్. మీ పెద్ద కూతురు పేరు? అన్ని తెలుస్తున్నాయి కానీ మేము ఎవరో ధనలక్ష్మి. ముంగట్నే ఉన్నారు. నీ ముంగట్నే ఉన్నారు. అమ్మ మేమేనే. అందరు వచ్చి నేను నీ బిడ్డ లాంటిదాన్ని అని చెప్తుంటే అట్లా మైండ్ లో పడిపోయింది. మీరు వచ్చిన నమ్మతలేదు. నీ బిడ్డ దగ్గరికి పోతావా? పోతావా అంటే అది తీసుకుపోతే పోతా, కానీ నేను ఒకదాన్ని పోయేది నాకు అప్పటి నుంచి ఇప్పటిదాకా లేదు. ఆయన పోయిన కానించి. సరే వాళ్ళు తీసుకొని పోతారులే. ఆయన పోయిన కానించి. అసలు ఆ తల్లిని ఎందుకు వదిలేశారమ్మా అని అడిగితే తాగుతుంది, గొడవ పడుతుంది, దేనికో బానిస అయిపోయింది, అడుక్కుంటుంది అని కారణాలు చెప్తున్నారు. నేనేమడుగుతున్నా అంటే, చిన్నప్పుడు పిల్లలు ఎన్ని కోతి పనులు చేసినా 2 కొట్టైనా సరే అప్పు తెచ్చి తన బిడ్డల కడుపు నింపేవాళ్ళు, కానీ కారణాలు చెప్పి సొంత బిడ్డలను తల్లిదండ్రులు వదిలేసేవారా? అరే వయసు అయిపోతున్నప్పుడు చిన్న పసి పిల్లలా చూసుకోవాల్సినటువంటి బాధ్యత పిల్లలది కదా. ఎన్నో కారణాల వల్ల కొంచెం వాళ్ళు అటు ఇటుగా ప్రవర్తిస్తే వదిలేస్తారా? వాళ్ళు తీసుకోపోతే పోతా అంటుంది. వెళ్దాం ఇంటికి. వెళ్దామా? వెళ్దాం మన ఇంటికి. అయ్యో వద్దా గుర్తుపట్టినమా? తీసుకెళ్తే అయ్యో అమ్మ లేదు. అమ్మ వస్తుంది. మీ అమ్మ వస్తుంది. అందరికి బాయ్ చెప్పాలి. సాయిదమ్మా గిఫ్ట్లు ఇవ్వాలా మీ అందరికి? మీ ఇన్ని రోజులు మీతోటే ఉన్నది, ఇవ్వాలి. ఏం లేదు దాటిని పోని. అసలు మీరు ఉందనే విషయం మీకు తెలియదమ్మా? తెలియదు సార్. మేము ఇక్కడనే మొన్నటిదాకా ఇక్కడే బిల్డింగ్ కూడా కట్టినామండి ఉప్పల్లోనే. మీరు ఉప్పర్ పని చేస్తారన్నారు కదా. ఇట్లా కూర్చో అమ్మా సైదమ్మ. కూర్చో మెల్లగా కూర్చో. అమ్మా భయపడుతుంది ఎవరు వచ్చి తీసుకువస్తారని. అమ్మ అని పిలుస్తున్నా. విజయలక్ష్మి అమ్మని. గట్టిగానే ఉన్నావు, బలంగా ఉన్నావు అంటున్నా. గట్టిగానే. ఈమె ఎప్పటి నుంచి మతి స్థిమితం కోల్పోయింది? వచ్చినప్పుడు బాగుండే. అన్ని గుర్తే ఉన్నాయి కాకపోతే ఏంటంటే మైండ్ లో మొత్తం ఇక బిడ్డలు ఆనే ఉన్నారు. ప్లస్ ఇక వాళ్ళు వచ్చి వచ్చి అందరు బిడ్డలు దగ్గరకు పోయేసరికి ఆమె మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. ఆలోచన అదే ఉంది. అట్లా కళ్ళు కనబడతలేవు. కొద్దిగా కనబడతలేవు. స్టార్టింగ్ నుంచి కూడా కొద్దిగా కళ్ళు కనబడతలేవు. వచ్చిన రోజు కాలు కట్టేసుకొని వచ్చింది. కాలుకి ఇంత కట్టేసుకొని పట్టీలు మొత్తం కాలు నిండా పట్టీలు వేసుకొని వచ్చారు. మేమే అమ్మా. నీ బిడ్డనే. నీ బిడ్డనే ఎవరు అని అడుగుతున్నావు నువ్వు? అదే కాదన్నాసి ఆలయం నా బిడ్డ చూడు, అందరు నా బిడ్డలే అంటున్నా. నీ పెద్ద బిడ్డ పద్మక ఫోన్ చేయాలన్నా? మాట్లాడతావా? మాట్లాడతావా? హలో ఇడికి రమ్మన్నా పెద్ద బిడ్డని. రమ్మన్నా వచ్చినాక మాట్లాడతావా? దగ్గర పోయి పద్మ గుర్తుపడతలేదు.
దండసిన అంటే చిన్నపిల్ల అందరు వచ్చి నేను నీ బిడ్డ అన్ని గుర్తున్నాయి కానీ బిడ్డలు వస్తే గుర్తుపడతలేవు. ఇప్పుడు నువ్వు చెయ్యి పట్టుకున్నది నీ పెద్ద బిడ్డ తల్లి, నువ్వు చెయ్యి పట్టుకున్నావా ఆమె నీ పెద్ద బిడ్డ పద్మ కాదమ్మా. నేను బాబు నువ్వు అంటున్నా ఎవరైనా నా పిల్లలే, ఎవరైనా నా పిల్లలే అంటుంది. గుర్తుపడతలేదు అంతే. కానీ ఆమెకు మీద ఉన్న ప్రేమ చూడు, పేర్లు మర్చిపోలేదు, ఏం మర్చిపోయినా కూడా. హలో అబ్బాయి బాగున్నాయా? ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా. అమ్మాయి బాగుందా? మా మాటలు మంచిగా ఉందా? గుర్తుపట్టినా పద్మ మీ బిడ్డ వచ్చింది చూడగో, అవన్నీ పక్కనే ఉంది మీ బిడ్డే. అవో వచ్చింది చూడు. అవో పద్మ పద్మ కాదు లక్ష్మి. లక్ష్మి చిన్న బిడ్డ వచ్చింది. చిన్న బిడ్డ అంటే ధనలక్ష్మి వచ్చింది చూడు. అమ్మా అవో పట్టుకుంది. అవో పద్మ 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 కూడా వచ్చింది చూడు. అమ్మా వచ్చినారా? వచ్చినా ఇక్కడనే ఉన్నా చూడు. గట్టిగా అమ్మా అమ్మా వచ్చింది. గుర్తుపడతలేవు? నా పేరు ఏం పేరు కాదు, నా పేరు సైదమ్మ అని చెప్పిన. పద్మ పద్మ వచ్చింది, ఇద్దరు వచ్చిర్రు. వచ్చిర్రు చూడు. అందుకే మందు తాగొద్దు మరి. మందు తాగొద్దు అంటే బాబాయ్ చెప్పు. నన్ను 2 దర్శనాయా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్న సరే అని. ఏంటంటే అది అలవాటు అయింది. వాళ్ళు తాగుతుంటే ఏం చేస్తానంటే మళ్ళీ నాకు ఇంత బాస్తారు పోస్తే వేసుకుంటా బాబాయ్. అబద్ధం ఆడొద్దు అందుకే కళ్ళు పోయినాయి, తాగి పోయినాయి. నేను అప్పుడు చిన్నప్పుడు నేను తాగిందని కాదు, బాగా కడికి వచ్చినాక తాగి. ఇప్పుడు మానేసినావా మరి? మానేసినట్టే ఇక పోరగాళ్ళు పడనిస్తలేదు, పని చేసింది. అదే మరి నీ బిడ్డను చూడాలనిపిస్తలేదా నీకు? చూడాలనిపిస్తుంది పంపించేవాళ్ళు అట్లా. నీ మన్మడు వచ్చిండు చూడు, ఆడ ముంగటున్నాడు, అమ్మమ్మ అంటున్నాడు చూడు. అబ్బాయి ఇక్కడ కార్తీక్ నా కొడుకు. ఇగో నీ మన్మడు, నీ పెద్ద కూతురు కొడుకు కార్తీక్ అంట చూడు. చిన్న సరే సరే పోదామా ఇంటికి? వస్తారంటే తీసుకెళ్తాం మరి మా ఇంటికి. మా ఇంటికి మిమ్మల్ని తీసుకోవద్దు అమ్మా. కాదమ్మా 5 సంవత్సరాల నుండి మీ తల్లి ఏమైందో సరే, ఆమె తాగుబోతుందో తిండిపోతుందో ఇంకేదన్నా కానీ ఆమె ఇంకా ఏదైనా తప్పుడు పని చేయని 5 ఏళ్ల నుండి మీరు ఎట్లుకున్నారు? మతి స్థిమితం ఏం లేదమ్మా, వచ్చినప్పుడు పర్ఫెక్ట్ ఉందామే. లేదు ఎవరైనా పిడ్స్ మీకు పిడిసి వస్తుందని చెప్పిండ్రు. మేము ఈ టైంలో కూడా ఆమె పిడిసి వచ్చి ఎన్నోసార్లు తాకినాయి, దెబ్బలు తాకినాయి. ఒక్కొక్క రోజు 2-3 సార్లు కూడా ఫిట్స్ వచ్చిన రోజులు ఉన్నాయి. ఎంత రచ్చరచ్చ అనగానే తల్లి భారం కాదు కదా. మాకేం భారం అనుకోలేదు, ఆమెనే తాగేసి ఎక్కడ పడితే అక్కడ పడిపోయేదండి. అలా ఫుల్గా తాగేసి పడిపోయేది ఎక్కడ పడితే అక్కడ. మేము తీసుకొచ్చే వాళ్ళం. ఏ పోలీసు వాళ్ళు అడిగిరు నాకు ఒకసారి పోలీస్ అయినా తీసుకురా, లేకపోతే నేనైనా వస్తా అక్కడికి రండి. నేను మాట్లాడింది అంటే చనిపోయింది అని మీరు అనుకుంటే ఒక ఫోటో చూసి ఇంకా 2 నెలలు అయిపోయింది గాంధీలో వేసేసామండి అని చెప్పి ఇంకేం అడుగుతాం సార్. అక్కడ చనిపోయిందని పోలీస్ స్టేషన్ కు మీరు పోతా ఆయన చెప్పిండు, ఫోటో పట్టుకోని చూడంగానే చెప్పిండ్రు కదా. అది ఎన్నేళ్ల కింద? 4 సంవత్సరాల కింద. మీరు చనిపోయినప్పుడు ఎక్కడ ఏడ చనిపోయింది, ఏ ఆశ్రమంలో చనిపోయింది, ఎక్కడ రోడ్డు మీద చనిపోయిందా, కంప్లైంట్ ఉందా ఈమె మీద? ఉందండి. అది ఒకటి నా దగ్గర లేదు, అక్కడ ఉందండి పోలీస్ స్టేషన్ లో. అక్కడే పెట్టాను, తీసుకోలేదు. ఇస్తారు కదమ్మా, చాలా సంవత్సరాల కింద తీసుకున్నాం, చచ్చిపోయింది అని చెప్పారు కదా మేడం. మేము ఒక దగ్గర ఉండేటోళ్ళం అయిందా కాలేదా? అయింది. అయిందో కాలేదో తెలీదు,
చనిపోయిందని చెప్పి వాళ్ళు ఫోటో అయితే చూపించారు పోలీస్. 5 ఏళ్ల నుండి పట్టించుకోండి. ఇప్పుడు మా తల్లిని తీసుకపోతే నువ్వు మమ్మల్ని తీసుకపోతావు, రేపు చంపుతావు, రేపు ఆమె ఏమైనా కిడ్నీలు అమ్ముకుంటావు, ఇంకేదైనా చేస్తావు. రెస్పాన్స్ వాళ్ళది కూడా అట్లనే అంటే అమ్మా మీరు తప్పు తీసుకోవాల్సిన అవసరమే లేదు. జరుగుతున్నాయి, సమాజంలో జరుగుతున్నాయి. మీ తల్లి అని చెప్పడానికి మీ దగ్గర ఆధార్ కార్డు ఉందా, ప్రూఫ్ ఉందా? లేకుంటే మా పెళ్లి ఫోటోలలో ఉంది. సరే ఎఫ్ఐఆర్ దగ్గర పోయి సార్ దగ్గర పోయి ఇట్లా మిస్సింగ్ ఇక్కడ దొరికింది సార్, ఆయన పరిధిలో దొరికింది సార్, రూల్స్ ప్రకారమే చేద్దాం. ఎందుకంటే జీవితంలో కన్న తల్లి మనం లేనప్పుడు నీ రూపే లేదు, నువ్వే లేదు, నీ పిల్లలు లేరు, రేపు నువ్వు కూడా తల్లివే అవుతావు. సమాజానికి ఇంత నెగ్లిజెన్స్ చేస్తే రేపు మీ తల్లి 5 ఏళ్ల తర్వాత మీరు వచ్చి మా తల్లి కావాలని అడుగుతున్నారు. ఇప్పుడు పోయి ఇప్పుడు తాగదామే, ఇప్పుడు తినదా? పిడిసి వచ్చినప్పుడల్లా మేము ఎంత స్ట్రగుల్ పడుతున్నామో తెలుసా? మేము ఇక్కడికి వచ్చినాక అందరు మా తల్లిదండ్రులు అనుకుంటాము, మేము కడుపులో పెట్టుకొని చూసుకుంటాం ఒక్కొక్కరిని. మీరు చెప్పిందంతా వేరు, జరిగిందంతా ఆమె చెప్పింది మాకు వేరు. ఆమె ఏమన్నది, నా ఇల్లు గుంజేసుకొని రోడ్డు మీద పడేసి అని చెప్పేసి అన్నది. అసలు మేము ఆమె వచ్చేసినప్పుడు ఉందండి, ఉంది, ఇల్లు ఉన్నదా? ఉంది. ఆ ఇల్లు ఏమైంది? ఉంది. ఎవరి పేరు మీద ఉంది? నా పేరు మీదనే ఉందండి. ఫస్ట్ నుంచి నా పేరు మీద. ఇప్పుడు చేపించింది ఏం లేదు, లేదు, ఎప్పుడు లేదు ఆమె పేరు మీద. లేదండి ఆమె పేరు మీద ఎప్పుడు లేదు. ఈమెనే తాగేసి మధ్య సీమితం లేక తాగిందని మాట్లాడకురమ్మా. తల్లిని తప్పు బట్టి మాట్లాడొద్దు. మేడం అది కాదు మేడం, పిల్లల్ని ఇద్దరిని ఆమె దగ్గర వదిలేసి నేను పనికి వెళ్తే ఫుల్ గా తాగి పడిపోయేది మేడం. రోజు తప్పు చూడడం కాదు, అమ్మాలా తాగకని బతలాడిన కాలు పట్టుకొని ఏడ్చిన. అడుగండి తననే. మీదేందనేది చెప్తానమ్మా, మీరేందనేది చెప్తా. తప్పు నాకు చెప్తున్నా కదా, నేను వాళ్ళు తల్లి నేను ఏమని చెప్తున్నా, తప్పైనా సరే అది మంచిదైనా చెడ్డదైనా తాగుపోతైనా వాళ్ళందితనం చేసి వచ్చినా కానీ తల్లే నేను, ఆమె దేవతనే నాకు. నేను చెప్తున్నా, ఈ మాట చెప్తున్నా, మీకు కూడా చెప్తున్నా. జీవితంలో రేపు నీకు పిల్లలు ఉన్నారు, రేపు నీ భవిష్యత్తు ఏమవుతుందో నీ తప్పుంటే నీ మనస్సాక్షికి తెలుసు, ఆమె తప్పుంటే భగవంతునికి తెలుసు. నువ్వు తప్పు చేసినావో తెలియలేదో మనస్సాక్షిని అడుగు. ఎందుకు పంపించారంటే మేము పంపించలేదు మేడం, అతనే వచ్చేసింది మేడం. మాటలు మాట్లాడడం కాదు, ఏ ఆడపిల్ల రోడ్డు మీద ఆంగవద్దనేది మా ఉద్దేశం. ఆ ముసలామైనా సరే ఎంత రాత్రి ఎలాంటి వాళ్ళని తీసుకురాని మేము తీసుకుంటున్నాం. పెట్రోలింగ్ వాళ్ళు తీసుకొస్తారు, అనామాతం లెటర్ లేకుండా కూడా తీసుకొస్తే కూడా ఆ 2 గంటలైనా 4 గంటలైనా 2 రోజులైనా మేము షెటర్ ఇస్తాం. మీరు తాగిందని కాదు, అమ్మ తప్పిపోయిందని చెప్పి మాట్లాడాలి కానీ తాగి రోడ్డు మీద పడిపోయింది, నా పిల్లల్లో ఒప్ప చెప్పినాను, ఇది అదే అని మాట్లాడకండి. గాంధీ పోయినా 2-3 నెలలు ఉంచుతారు, అందులో 4-5 నెలలు ఉంటుంది, 1 ఇయర్ కూడా ఉంటాయి. ఇప్పుడు నేను మీ తల్లి చనిపోయింది అనుకో, నేను దాన సంస్కారాలు చేస్తాను, ఊకుంటావా? నువ్వు ఎవరని చేసినావని అన్నావు, నువ్వు తిండి పెట్టినంత మాత్రాన నా తల్లికి నువ్వు చేయడానికి నువ్వేమన్నా అడ్డం పుట్టినావా అని అడుగుతావు, అంటావానవా? తరపున జరిగిందా, అది డిపార్ట్మెంట్ తరపున జరిగిందా నాకు సంబంధం లేదు. కాకపోతే ఏ తల్లినైనా రోడ్డు మీద వదిలేయొద్దు. రానమ్మ పోలీస్ స్టేషన్ పోయి సార్తో అని చెప్పి ఆ PES లో కంప్లైంట్ ఇచ్చినాం కదా, ఆ ఓల్డేజ్ హోమ్ లో ఉంది, మీరు ఏమైనా లెటర్ ఇస్తారా, లేకుంటే మీరేమన్నా వస్తారా, ఆ రోజు మా అమ్మ చనిపోయిందని మీరు ఎట్లా చెప్పిండ్రో అని అడగండి. మన తమ్ముడు ఉన్నాడు కదా, ఆయన ఆధ్వర్యంలోనే మీకు పంపిస్తాం. ఎందుకంటే ఆయన చేసే పని ఏం చిన్న చిత్క పని కాదు, ఎంతో మందిని ప్రతి దాంట్లో మంచి చేసుకుంటూనే వస్తున్నాడు. తన చేతనంత వరకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తున్నాడు, మీడియా పరంగా సపోర్ట్ చేస్తుండే, ఎంతో మందికి చేయుతను ఇస్తూనే ఉండు. ఆమె కలిపియాలి, మేము తినిపియాలి, మోషన్ పోతే కడుక్కోదు, నీళ్లు పోయాలి, చేతి పెట్టి కడుక్కోమంటే కడుక్కుంటది, కానీ అన్ని రకాలుగా ఓ రోజు మొత్తం అందులోనే పోతుంది, నైట్ అంతా చింపేస్తాం. ఇక సరే మనం మరి మేము పోయేసి వస్తాం అమ్మ, మరి పోయేసి వస్తాం. సరే అమ్మా, పోయేసి వస్తాను నేను వీళ్ళతోటి. నేను ఆ 2 బిడ్డలను నమ్మాను. అయ్యో ఇన్ని సంవత్సరాల తర్వాత తన తల్లి కనిపించింది కదా, అది కూడా చివరి క్షణాల్లో ఉంది కదా, చివరి క్షణాల్లో తల్లికి సేవ చేసుకునే అదృష్టం ఈ బిడ్డలకు ఉందనుకున్నాను. అదే ఉద్దేశంతో ఆ రోజు సమయాన్ని కేటాయించి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. వాళ్లకు సహకరించమని పోలీస్ సిబ్బందిని అడిగాను. అక్కడ CI గారు SI గారు ఆ లెటర్ని చదివి సరే అని చెప్పి అంగీకరించి పొద్దున సిగ్నేచర్ పెడతాను అని చెప్పారు. అన్ని కనుక్కున్న తర్వాత, ఇన్ని చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ బయట 2 బిడ్డలు చర్చించుకుంటున్నారు. మా పక్కన ఉన్నటువంటి కెమెరామ్యాన్ ఎడిటర్ దాన్ని అబ్జర్వ్ చేసి నాకు వచ్చి చెప్పారు, ఎక్కడో అనుమానంగా ఉంది, ఇప్పుడు కూడా తల్లిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి వాళ్ళకి ఇష్టం లేదనిపిస్తుంది అని చెప్పడంతో డైరెక్ట్గా వెళ్ళి అడిగాను, ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నారు? అన్ని విధాలుగా సహకరిస్తున్నాను, ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? నీ తల్లిని ఏ కడుపులో అయితే నువ్వు పుట్టావో,
నీ రూపానికి కారణమైన తల్లిని నీ ఇంటికి తీసుకెళ్ళడానికి దేనికి ఆలోచిస్తున్నారని అడిగాను. అప్పుడు ఆ బిడ్డలు చెప్పిన మాట ఏంటంటే, తల్లి పరిస్థితి బాలేదు, అనారోగ్యంగా ఉంది, బాత్రూమ్ పోతున్న విషయం కూడా తెలుస్తలేదు, పిడిసొస్తుంది, ఎన్నో అనారోగ్య కారణాలు ఉన్నాయి, మేము ఉప్పరు పని చేసుకునేటోళ్ళం, ఇప్పుడు ఇద్దరము భార్య భర్త వెళ్ళిపోతే ఆ తల్లిని చూసుకునేది ఎవరన్నా అని చెప్పి ఆలోచిస్తున్నాము. చెప్పడానికి నోరు కూడా సరిపోవట్లేదు, కానీ ఆ తల్లి బరువుగా అనిపిస్తుంది. ఆ బిడ్డలకని అర్థమైంది. పొద్దున్నుండి పెట్టుకున్న ఆశ అంతా నిరాశ పాలైపోయింది. నేనేం చేయాలో నాకు అర్థం కాలేదు. కన్విన్స్ చేయాలా అంటే మీ తల్లిని నువ్వు చూసుకోమని చెప్పి బిడ్డలకు కన్విన్స్ చేయాలా అనిపించింది. కన్నది ఆ తల్లి, ఆ కన్న తల్లి పైన ప్రేమ ఉండాల్సింది బిడ్డలకు. నేను చెప్తే వచ్చేదైతే అది ప్రేమ ఎందుకు అవుతుంది అనిపించింది. అందుకే ఇంకా మీ ఇష్టం తల్లి అని ఆ పేపర్ పట్టుకొని బాధతో ఆఫీస్ కి రిటర్న్ అయిపోయాను. చాలా బాధపడ్డాను. ఎట్లున్నావు సైదమ్మ? ఎట్లున్నావు? బాగానే ఉన్నా, వీటినే ఉన్నా. ఏమైంది? మీ పిల్లలు వచ్చిరు కదా నేను చూసుకోనికే? వచ్చారు, చూసారు, వాళ్ళ పని మీద వాళ్ళు పోయింది. తీసుకోవలేదు నిన్ను? నన్ను ఎందుకు? వాళ్ళు పని చేసుకున్నారు, వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు నేను ఇంటికి తీసుకుపోతామన్నారు కదా. నాతో కూడా ఏదన్నా నాన్న వాళ్ళకి ఏమన్నా లాభం ఉందా? అంటే లాభం ఉంటేనే తల్లిని చూసుకుంటారా? లాభం లేకపోతే తల్లిని చూసుకుంటారు. జన్మనిచ్చిన అదే పెద్ద లాభం కదా. మరి ఏం చేస్తారు చెప్పు? గొడ్డు కష్టం చేసినా కానీ చేసి వాళ్ళని దాడుకున్నా కానీ ఇవాళ సాధం అంటే సులభం అంటే చూసేటట్లు లేదు. సరే నువ్వు ఏం బాధపడకు, మేము ఉన్నాం కదా. నీకు మంచి ఆశ్రమం ఉంది, విజయలక్ష్మి అమ్మ ఉంది, నేను చూసుకోనీకి బాలు వీళ్ళందరూ ఉన్నారు. నీ బిడ్డలే నేను చూసుకోవాల్సిన అవసరం ఏం లేదు కదా, అందరు ఉన్నారు కదా. జన్మనీయకపోయినా బిడ్డలాంటి ఎంతో మంది ఉన్నారు కదా నీకు. సరే 2-3 రోజుల తర్వాతకి ఫోన్ చేస్తారేమో, 5 సంవత్సరాలు చనిపోయిందనుకున్న తన తల్లి బ్రతుకుంది కదా అని జ్ఞాపకాలైనా గుర్తురావా, ఫోన్ చేస్తారనుకున్నాను. దాదాపు 4 నెలలు అవుతుంది, ఇప్పటికీ ఒక్క కాల్ కూడా ఆ బిడ్డల దగ్గర నుంచి నాకు లేదు. ఈ రోజు బాధ్యతగా మిమ్మల్ని చూసుకున్న తల్లి బరువుగా మారింది. ఇప్పుడు అర్థమైంది నాకు ఎందుకు తల్లి ప్రేమ అంత గొప్పదో అని. ఎందుకంటే తన పిల్లలు లంగైనా దొంగైనా కారణం వస్తే, ఇలాంటి పరిస్థితి వస్తే చూసుకోకపోయినా పర్లేదు, కానీ ఆ తల్లి ఆకలి అంటే అన్నం పెట్టే గుణం ఒక తల్లి దగ్గరనే ఉంటుంది. ఏమన్నారు నాతో ఆ రోజు రాత్రి? ఇంట్లో తనకు మరి తన పనులు తను చేసుకోలేదు కదా, ఇంట్లో తనకు ఒక సపరేట్ గా మేము ఒక రూమ్ లాగా కడతాము, కట్టి తీసుకెళ్తాం వేదాంతన్న అని చెప్పారు. నాకు తెలిసి మీరు అందరూ కూడా ఈ వీడియో స్టార్టింగ్ నుండి చూస్తే చాలా ఆనందపడి ఉంటారు. మీరు ఆలోచించండి, మీరు చూస్తేనే ఆనందపడితే, నేను స్వయంగా ఇప్పుడు జరుగుతున్న సంఘటనలో స్వయంగా నేను ఉన్నా, ప్రత్యక్షమై ఉన్నా. ఎంత ఆనందపడ్డా అంటే, తన తల్లి లేదు అనుకున్న 2 బిడ్డలకు తన తల్లిని వెతికి పెట్టాను కదా అని ఎంత గర్వపడ్డానో నాకు తెలుసు. 2 బిడ్డలు నేను ఉంచుకోవాలని ఆలోచించే పరిస్థితి వచ్చింది. అప్పట్లో ఒక 2 తల్లిదండ్రులు కలిసి 10 మంది పిల్లలను సాదుతున్నారు. ఈ రోజు ఒక 10 మంది పిల్లలు కలిసి 2 తల్లిదండ్రులను సాధలేకపోతున్నారు. అట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు మనం కళ్ళ ముందు చూస్తున్నాం. నేను ఈరోజు ఆ 2 బిడ్డలను బ్లేమ్ చేయాలను, లేకపోతే వాళ్ళని ప్రశ్నించాలను అని కాదు. వాళ్లకు తన తల్లి మీద ప్రేమ లేకపోతే ఏముంది? విజయలక్ష్మి అమ్మగారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఏమంటారు సిబ్బంది అంతా కూడా ఈ తల్లిని తన సొంత తల్లిలాగా చూసుకుంటున్నారు. అస్సలు బాధ ఏం లేదు. తన కడుపులో 9 నెలలు తన కడుపులో దాచుకొని కన్న తన బిడ్డలు తల్లి ఎక్కడుందని తెలిసినప్పటికీ కూడా ఆ తల్లిని తీసుకుపోయి సాదుకోవడానికి మా అంటే ఇంకో 5 సంవత్సరాలండి. 5 సంవత్సరాలు సాదుకోవడానికి కూడా తన రొమ్ముల నుండి పాలు పోసి నేను సాధింది కదా. ఏ రోజన్నా తను బరువుగా భావిస్తే ఈ రోజు నువ్వు నీ బిడ్డలకు తల్లిగా ఉండేదానివా? ఒకసారి ఆలోచన చేసుకోండి. నువ్వేం బాధపడకు, నీ బిడ్డలు నిన్ను చూసినా చూసుకోకున్నా మేమున్నాము, సరేనా? నువ్వు సచ్చిందాకా మేము చూసుకుంటాం నేను. అయ్యా నేను కాదన్నా అయ్యా, నీ బిడ్డలకి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పు. వాళ్ళు వచ్చి నా కాడ నిలబడితే వస్తే చెప్తా. నేను వాళ్ళ కాడికి పోయి నేను చెప్పను కదా. ఇప్పుడు చెప్పు, వీడియో తీస్తున్నారు, వీడియోలో చూస్తారు, చెప్పు. పేరు ఏం లేదు, ఇక వాళ్ళ బాధ్యత వాళ్ళు ఒప్ప చెప్పుకుంటారు. నా సాగు నేను ఎట్లా చస్తాను, నేను ఎట్లా ఉంటా, కానీ వాళ్ళ మీద నా బాధ ఏం లేదు. అందరుండి అనాథగా బ్రతికే ఇలాంటి వృద్ధులందరికీ కూడా ఖచ్చితంగా భరోసాగా ఉంటాం, బాధ్యతగా ఉంటాం, ప్రేమ పంచుతాం. ఇలాంటి తల్లులకు మేమందరం ఉంటాం. ఒక పూట తింటూ నీ రూపానికి కారణమైనటువంటి తల్లిని ఇగో ఇట్లా అనాథగా చేసినటువంటి బిడ్డలకు సనాతన ధర్మంని నమ్ముకునేటోళ్ళం కర్మ మాత్రం వదలదు. కర్మాయుతంగా ఖచ్చితంగా మీరు ఏదో ఒక రోజు ఎవ్వరూ చూడకపోయినా సృష్టి కాలం ఖచ్చితంగా మిమ్మల్ని శిక్షిస్తుంది, మిత్తితో సహా శిక్షిస్తుంది. దిస్ ఇస్ నాట్ రైట్. డే 1 రోజు వచ్చిన రోజు చెప్పినా మీ తల్లిని తీసుకపోండి. చివరి క్షణాలలో తల్లికి సేవ చేసే అద్భుతమైన ఏమంటారు ఒక అదృష్టం మీకు దక్కింది, సేవ చేసుకోండి అని చెప్పినా, కానీ మీరు ఆ సేవను బరువుగా భావించారు. సరే ఏం పర్లేదు, మేము చూసుకోనికి సిద్ధంగా ఉన్నాం. సైదమ్మ ఏదైనా మంచి పొడుపు కథ చెప్పు. నవ్వు సైదమ్మ, ఒకసారి మంచిగా నవ్వాలి, మంచిగా. ఓ మామూలు అందంగా లేవు. నీ వయసు ఎంత ఉంటది? నాకు
నువ్వు ఇంత ముసలామె ఉండి నవ్వుతూనే ఇంత అందంగా ఉన్నావు అంటే ఓ వయసులో సూపర్ ఉంటుండేనేమో నువ్వు. ఆ రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇద్దరు బిడ్డల గురించి అడిగితే నా పెద్ద బిడ్డ ఇది, నా చిన్న బిడ్డ ఇది, వాళ్ళు ఇక్కడికి ఇచ్చి పెళ్లి చేసిన వాళ్ళని చెప్పి మతిస్థిమితం కోల్పోయినా కూడా తన బిడ్డలను మరవలేదు ఆ తల్లి. కానీ అనారోగ్య పాలైతే ఆ తల్లి ఈ రోజు ఈ బిడ్డలకు బరువుగా మారి. యాక్చువల్ గా ఈ వీడియోని నేను తీయొద్దు పెట్టొద్దు, ఎందుకు ఆ బిడ్డల పరిస్థితి ఏంటో ఎందుకు దీన్ని బయట పెట్టాలనిపించింది. కానీ నిన్న రాత్రి పడుకునేటప్పుడు ఒక్కటి ఆలోచించా, నిజంగా ఆ బిడ్డలకు తల్లిపై ప్రేమ ఉంటే అట్లీస్ట్ ఫోన్ చేసి నా తల్లి ఎట్లుందని అని అడగాలి కదా. అట్లీస్ట్ ఆశ్రమానికి వెళ్ళి తల్లి ఎట్లున్నామని చెప్పి వారంకి ఒకసారైనా పోవాలి కదా, పోనీ నెలకు ఒకసారైనా పోవాలి కదా. 4 నెలలు అవుతుంది, ఈ రోజటి వరకు తల్లి బ్రతుకుందని తెలిసినా కూడా వాళ్ళ సంసారం వాళ్ళు బిడ్డలు చేసుకుంటున్నారు కానీ తల్లి ఎట్లుందని అడిగిన రోజు లేదు, అడిగిన సమయం లేదు అనిపించింది. ఎందుకు ఇలాంటి వాళ్ళ గురించి కూడా ఇంకా ఆలోచించాలి. నేను జరిగిందేంటో నిర్భయంగా నిజాయితీగా ధర్మాన్ని పాటిస్తూ ఉన్నట్టుగా చెప్దామని చెప్పి ఈరోజు వీడియో ముందుకు వచ్చిన. ఈ తల్లికి పట్టిన గతి ఏదైతే ఉందో పూర్తి భారతదేశంలో ఎంతో మంది తల్లిలకు పట్టింది. ఈ రోజు తల్లిపై ప్రేమ కన్నా తల్లి పేరు మీద ఉన్న ఆస్తి అంతస్తులకు ప్రేమ పెరిగింది. ఏ తల్లిదండ్రులు అయితే నిన్ను జాగ్రత్తగా పెంచుకున్నారో అదే తల్లిదండ్రులు నీకు బరువుగా మారి అనాథాశ్రమాలలో వృద్ధాశ్రమాల్లో వేస్తున్నారు. ఈ వీడియో యొక్క సందేశం ఒక్కటే, ఇలా ఎంతో మంది తల్లులను బిడ్డలు దూరం చేసుకుంటున్నారు. ఈ రోజు నీ తల్లిని నువ్వు దూరం చేసుకుంటే కర్మ రూపకంగా ఏదో ఒక రోజు నీ కారణంగా పుట్టినటువంటి నీ బిడ్డలు నిన్ను దూరం చేస్తారు. నీ తల్లి పడుతున్న ప్రతి బాధ, ప్రతి కన్నీటి చుక్క కర్మ రూపంలో నీకు తగలకుండా ఉంటుందా అని అడుగుతున్నా. జీవితం అనేది ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో నువ్వు చేసింది ప్రతిదీ తిరిగి నీకు రాక తప్పదు, అనుభవించక తప్పదు, మిత్తితో సహా. ఆమె ఏమని చెప్తుంది, దినాలు చేసుకున్నాము, గుండులు గీక్కున్నాము, కార్యక్రమాలు అన్నీ కంప్లీట్ చేసుకున్నామని చెప్తుంది. అంటే తల్లిదండ్రులు చచ్చిపోతే గుండ్లు గీక్కుంటున్నారు, ఎందుకంటే సాంప్రదాయం, చెయ్యకపోతే అపశకునం. మరి అదే తల్లి బ్రతుకున్నప్పుడు ఓ పూట ఆకలి అంటే నీ చేతిలో నుండి ఒక ముద్ద తనకు పెట్టకపోతే అది అపశకునం కాదా? అది అన్యాయం కాదా? అది అధర్మం కాదా? నేను అడుగుతున్నా. ఎక్కడ పోతుంది మన కల్చర్ అసలు? సొంత తల్లి అనే బంధాన్నే నువ్వు తెంపుకుంటే రేపొద్దున నీకు 3 ముళ్ళు కట్టినటువంటి నీ భర్త నిన్ను తెంపడం పెద్ద కథన. చాలా దారుణమైన పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం. నిన్నాక మొన్న ఆస్తి అంతస్తుల కోసం సొంత తండ్రిని చంపిన కొడుకు అని న్యూస్లు వస్తున్నాయి. ప్రేమించిన వాడి కోసం గౌరవాన్ని, తల్లిదండ్రులను అందరినీ వదిలేసి మీరు బ్రతకకున్నా పర్లేదని చెప్పి విడిచిన ఆడబిడ్డ, ఎంత జాగ్రత్తగా చిన్నప్పటి నుండి కంటికి రెప్పగా చూసుకున్న నీ తల్లి, భుజాలపై ఎత్తుకొని నా బిడ్డ అన్న తండ్రి, ఇంత ఫరక్ కూడా పడదా?